తలను ముండ్ల కిరీటము పొంది కాళ్ళ చేతులు కృచ్చబడి తలను ముండ్ల కిరీటము పొంది కాళ్ళ చేతులు కృచ్చబడి బలి అయితివి గొర్రె పిల్ల బాలె నా కొరకే ఓ ప్రభువా బలి అయితివి గొర్రె పిల్ల బాలె నా కొరకే ఓ ప్రభువా అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముందే సమాధి నుండి మరలా లేచితివి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, అక్కడ ఆగండి. ఇదిగో ధనవంతులారా. అసలు పేదవాళ్ళు అంటే ఎవరు? ముందు ధనవంతులు ఎవరో తెలుసుకోవాలంటే మనకి పేదవాళ్ళు అంటే ఎవరో తెలియాలి. పేదవాళ్ళు అంటే ఎవరంటే తినడానికి తిండి లేనోళ్ళు, కట్టుకోవడానికి సరైన వస్త్రం లేనోళ్ళు, గూడు నివాసం లేనోళ్ళు, చెట్టు కింద నివసించేవాళ్ళు, లేక తన స్థలం కాకపోయినా ఒక స్థలంలో పాకేసుకుని ఉండేవాళ్ళు, వాళ్ళు పేదవాళ్ళు. మరి ధనవంతులు అంటే ఎవరంటే తినడానికి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం ఏదో ఒక టీయా పకోడీ, రాత్రి భోజనం, ఏదో వస్త్రాలు, ఉండటానికి ఇల్లు, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళందరినీ ఏమంటారంటే ధనవంతులు. మనం పేదలు అనుకుంటూ ఉంటాం. గుంటూరులో ఒకసారి పేపర్లు వేశారు. ఒకడు చిన్నప్పటి నుంచి అడుక్కుంటున్నాడంట. ఎంత డబ్బు సంపాదించాడంటే ఒక అపార్ట్మెంటే కట్టించాడు. పాకలో ఉండి ఏం కట్టించాడండి? అపార్ట్మెంటు. నిడదవోలు రైల్వే స్టేషన్లో స్టెప్స్ మీద ఒక ఆవిడ కూర్చున్నది, పొట్టిగా ఒక ఆవిడ కూర్చొని క్యారేజ్ పెట్టుకున్నది. ఆవిడ ఇలాగే కూర్చున్నది, ఎవరిని అడిగేది కాదు. ఇలాగే వెళ్ళి వాళ్ళకి చూడడం, అడగడం ఏముండేది కాదు. ఆవిడకి సాయంకాలానికి ఆ క్యారేజ్ నిండిపోయేది. ఆవిడ గురించి విన్న విషయం అంటే ఆవిడ దగ్గర వడ్డీకి తీసుకున్నవాడే నాతో మాట్లాడాడు. విశ్వాసతను బ్రదరు, ఆవిడ ఎలా ఉంటుంది ఎవరిని అడగదు కదండి. స్టేషన్ మాస్టర్కి 70,000 ఇచ్చిందండి. ఎందుకు? వడ్డీకి. మా రైల్వేలో అందరికీ ఆవిడ 10,000, 15,000, 20,000 ఏమి ఇచ్చిందండి? వడ్డీకి. మనమేమో పేదలను వేస్తూ ఉంటాం కదండి. వాళ్ళు దేనికి తిప్పుతున్నారండి? వడ్డీ. నిడదవోలు స్టేషన్లో అందరూ ఆవిడ దగ్గర తీసుకున్న వాళ్ళేనంట. మరి ఆవిడ పేదరాలా ఉన్న ఆవిడ? వడ్డీకి తిప్పేవాళ్ళు పేదోళ్ళు తిప్పుతారండి, లేని వాళ్ళు తిప్పుతారా? పాస్టర్లు కూడా వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మన ఊళ్ళోనే ఉన్నారు. ఏంటి తమ్ముడు, బ్యాంక్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నాను తమ్ముడు, నేను ఎక్కువ తీసుకుంటలేదు. బ్యాంక్ ఇంట్రెస్ట్గా పాస్టర్ గారు బ్యాంక్ ఇంట్రెస్ట్కి వడ్డీకి ఇస్తున్నంట. వాక్యము స్పష్టంగా చెప్తుంది, మీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు. సరే, మనం అంశంలోకి వెళ్ళిపోదామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో హృదయము అనే దాని గురించి మనం ప్రస్తావించుకుంటూ హృదయాన్ని స్థిరపరచుకోండి అనే దాని దగ్గర నుంచి మొదటి వచనంలోకి వెళ్ళాం. ధనవంతులారా అనంటూ మీ మీదికి వచ్చేటి ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడువుడి. ఇప్పుడు ఇంట్లో అందరూ నవ్వుతూ ఉన్నారు అనుకోండి. అందరూ నవ్వుతూ ఉంటే పెద్దోళ్ళు బస్సులోళ్ళు, రే బాబు నవ్వకండ్రా బాబు, ఎక్కువ నవ్వకండ్రా బాబు, కీడు వచ్చేద్ది అంటూ ఉంటారు. ఆ విషయం మీరు విన్నారో లేదు తెలియదు, ఎంతమంది విన్నారో తెలియదు, కానీ ఎక్కువ నవ్వుతా ఉండొద్దు అంటారు, పెద్దలు అంటారు. మనకేంటంటే అవసరమైతే నవ్వేయడం, టీవీలు ఎట్టేసుకుంటాం, సెల్ ఫోన్లు చేసుకుంటాం. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత గోబాలు ఎట్టేసుకొని అది ఏదో సీన్ చూస్తూ ఉంటారు, మనకి కనపడతాం. వీళ్ళ నవ్వు మాత్రం మనకి కనపడుతుండవు. మొత్తం 3 గదుల్లో కనపడిపోతూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇదిలో పెట్టేసుకుని ఏంట్రా నవ్వు అని పెడుతుంటారు. ఎక్కడ అంటే కల్లా గోబాల్లో ఎట్టేసుకొని పెద్ద ఫోన్లు వచ్చేసింది గోపాలకి ఎంత. ఇక్కడ చూస్తూ ఉంటే ఏముందంటే, ధనవంతులారా, మనకు అన్నీ బాగానే ఉన్నాయి కదా, కానీ వాక్యం ఏం చెప్తుందంటే మన గురించి
సార్వత్రిక సంఘంలో ఉన్న వాళ్ళందరి గురించి కూడా ఏమో చెప్తుందంటే, ధనవంతులారా అంటే అన్నీ బాగున్నాయి కదా, తినడానికి ఏ తక్కువ లేదు, పడుకుంటే హాయిగా నిద్రట్టేస్తుంది, హ్యాపీగా ఉంటుంది, అన్ని కాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాయి, అంతా హ్యాపీ. కొంతమంది ఈ మధ్యకాలం ఎలా మొదలెట్టారంటే అంతా హ్యాపీ అంటున్నారు. అయ్యి బాబా, ఓ ముసలి అంటుంది నా వయసు ఎంతో తెలుసా. అబ్బా, ఆడవాళ్ళని వయసును మగవాళ్ళని జీతం ఆడకూడదు అంటారు లోకంలో. ఆడవాళ్ళు ఏంటండి వయసు అడిగితే కోపం వచ్చేద్దంట, మగవాళ్ళని జీతం ఆడ. ఎందుకంటే నేను ఇంత డిగ్నిఫైడ్గా కనపడతాను కదా, తీరా ఈడ్చితే అంతే పైసా ఉండదు. నీ జీతం ఎంత ఆడితే నమోషి, నా వయసు ఎంతో తెలుసో అంతే. చెప్పండి ఆంటీ గారు అన్నాను. 81, 81. అయ్యి బాబా, అలా చెప్పింది. నెక్స్ట్ మంత్ నుంచి రోడ్డు మీద కనపడతాను మనిషి. అదే వృధాతిశయము. మన వయస్సు గురించి, మన సంపాదన గురించి, మన బిడ్డల గురించి, మన కలిగిన ఆస్తిపాస్తుల గురించి, ఆడు గోల్డ్ మెడలిస్ట్ అండి ఇలాంటి చెప్పామా, పడిందే దెబ్బ. వృధాతిశయము మనలో ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే హృదయ అహంకారం అంటారు. అతిశయించకూడదు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ఇక్కడ ఏముందంటే వాక్యములో, మీ మీదికి వచ్చేది ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడవండి. అన్నీ కలిగి ఉన్నప్పుడు మనము ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయాలటండి. దుఃఖించి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి. ఏడుగుడు అంటే ఏముందంటే 2వ వచనంలో, మీ ధనము ఆల్రెడీ స్పాయిల్డ్, మీ ధనము చెడిపోయాను. మనం లెక్కలేసుకుంటూ ఉంటాం. స్టేట్ బ్యాంక్లోనండి ఒక 20 lakhs అండి, కెనరా బ్యాంక్ అండి 30 lakhs అండి, అక్కడ ఎఫ్డీస్ అండి, ఇవన్నీ లెక్క. కొంతమందికి ఏ లెక్కలు తెల్లారితే లెక్కలు. కానీ వాక్యం సెలవుస్తుంది తెలుసా, మీ ధనము చెడిపోయెను. నెక్స్ట్ ఇంకేముందండి, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను. ఇంటి నిండా గుడ్లే బట్టలు మనం ఉతకలేక దాయలేక మూటల కింద ఎక్కడో చోట ఆ బీరువాలో ఆ కబోర్డులు ఈ కబోర్డులు పెట్టేస్తూ ఉంటాం. కానీ బట్టల గురించి ఏముందండి, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయును. నెక్స్ట్ 3వ వచనం, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. అంటే బంగారానికి కూడా తుప్పు పట్టేస్తుంది అనమాట. ఒక ఆవిడందే, బ్రదరు పెళ్ళి గురించి అండి 100 కాసులు బంగారం దాచి ఆల్రెడీ లాకర్లో పెట్టేశానండి. ఏముందండి, బ్రదరు అమ్మాయి ఉంది కదా, ఒకటే అమ్మాయి, పెళ్లి చేయాలి కదా, ఒక 100 కాసులు నేను రెడీలో పెట్టాను బ్రదర్. క్యాష్ అంటారా, రెడీ క్యాష్ కావాలంటే 2 కోట్లు అలాగే ఇస్తాను, రెడీ క్యాష్ పట్టుకొచ్చి కట్టలో. పోలమా, అబ్బాయిని అడగమనండి, ఇస్తాను నేను. పెళ్ళి కొడుకు ఎంత పొలం కావాలని అంత ఇస్తాను. నా దగ్గరికి వచ్చి చెప్పింది ఆవిడ. కానీ వాక్యం తెలియజేస్తుందండి, మీ బంగారము మీ వెండియు ఏం పట్టిందంట, తుప్పు, రస్ట్. నెక్స్ట్ ఇంకేముందండి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును అని అంటూ, అంచె దినముల యందు ధనము కూర్చుకొంటిరి. వాక్యం సెలవిస్తుంది, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకుడి. అంటే అవసరం, పిల్లలకి పెళ్ళిళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మ్యారేజ్ అవసరం. బియాండ్ దట్ మనం సమకూర్చుకోవడం అవసరమే. యేసుక్రీస్తు వారు అన్నారు, దేవునివి దేవునికి, కైసరివి కైసరివికి. పేదవాళ్ళకి ఇవ్వాల్సింది పేదవాళ్ళకి ఇవ్వాలండి. ప్రతి దినము లేక ప్రతి నెల పేదవాళ్ళకి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి. క్రిస్టియన్ రూల్స్. దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వాలి, బిడ్డలకు చేయవలసిన బిడ్డలకు కూడా న్యాయంగా చేయాలి. దీస్ ఆర్ ఆల్ క్రిస్టియన్ రూల్స్. కానీ ఇక్కడ ఏముందండి, అంచె దినములందు ఏముందండి అక్కడ, ధనము మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అని ఉంది. ఇక్కడేమో ధనము కూర్చుకోండి అని ఉంది. మరి మనకేమో పెళ్ళిళ్ళకి అవసరం కదా. అయితే న్యాయబద్ధంగా ఉండాలి. అందుకని మొదటి ముద్ద పరిశుద్ధమైనది అయితే
మొద్దంతయు పరిశుద్ధమైనదయ్యుండును. దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చాడు అనుకో, 100 రూపాయలు 10 రూపాయలు దేవునికి అంతే. అప్పుడు మిగిలిన 90 రూపాయలు కూడా దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. తుప్పు తినదు, చిమ్మెటలు తినివేయవు. అందుకని ఏంటంటే కొంతమంది ఈ సీక్రెట్స్, ఈ రహస్యాలు తెలిసిన వాళ్ళు ప్రతి సంవత్సరము పేదలకు వస్త్రాలు, లేని వారికి వస్త్రాలు, గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి, పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, దేవుని బిడ్డలకు, మందిరానికి, మీటింగ్స్కి ఖర్చు పెడతా ఉంటే మనదంతా కూడా ఏమైపోతుందండి, గాడ్ విల్ శాంక్టిఫై, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. మొదటి ముద్ద పరిశుద్ధమైనది. అందుకని ఏంటంటే దశమ భాగము అంటూ ఉంటారు. అందుకనే మొదటి భాగము, పోనీ దశమ భాగం కాదనుకోండి, ఎంతో కొంత 1 రూపాయి దేవునికి. ఇప్పుడు లక్కీకి వాళ్ళ మావయ్య వచ్చాడు, బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొచ్చాడు, మావయ్య తిను అని చిన్న మొక్కే పెట్టాడు. అది ఎంతో ఆనందం. మనం దేవునికి హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా ఎంతైనా ఇవ్వచ్చు. రూపాయి ఇవ్వచ్చు, పావల ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇవ్వచ్చు. గాడ్ విల్ యాక్సెప్ట్. నువ్వు ఎంతే ఇచ్చేవేంటి అని దేవుడు అడగవు. దేవుడు మనల్ని బలవంతము చేయడు. ఇక్కడ మనం 4 వచనాలు చూస్తే, ఇదిగో మీ చేలు కోసిన పనివారి కేక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. ఇదేంటి కూలి మొరపెడుతుందా? మనకి ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, మనుషులందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. పోనీ పక్షులు అరుస్తూ ఉంటాయి, ఆ ఏదో దేవుని గానం చేస్తున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి అనుకోవచ్చు. ఈ హేబెలు సందర్భంలో భూమి రక్తము కూడా మొరపెడుతుందని మనం చదివాము. ఇక్కడ కూలీ మొరపెడుతుందంట, బిగబట్టిన కూలీ. కొంతమందికి డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వబుద్ధి అవదు, రేపు రావాయా అనేవాడు. మా నాన్నగారు చాలా పిసిని కొట్టి, మా నాన్నగారు యొక్క నాన్నగారు ఆనాడు కూలి పనులు చాలా తక్కువ, పిలిచి పని చేయించుకునేవాడంట. పని చేయించుకొని సాయంకాలం వచ్చిన తర్వాత, మరి అయ్యా మరి కూలి పళ్ళు ఇచ్చేస్తే వెళ్ళిపోతానండి అయ్యా అనేటికల్లా, ఏం చేయను మరి చేతులు లేవు, ఇటు పొద్దుత్మాలు చేయించుకొని ఏం చేయను చేతులు లేవు, ఇవాళ వారం సోమవారం బుధవారం రా అనేవాడంట. అలాగేనండి, ఆ రోజులు ఏంటంటే ఉట్ని కొట్టేసేవారు, చెద కొట్టేసేవారు. ఇదివరకటి రోజుల్లో పాలేరుల్ని పని చేసేవాళ్ళు ఉట్ని కొట్టేసేవారు. ఏంటంటే నోరు లెగుతుందే అని ఆడిని 4 గుడ్ని కొట్టేస్తే ఆడు వెళ్ళిపోయేవాడు. వాళ్ళు కొట్టేస్తాడేమో భయపడిపోయి అలాగలండి అని వెళ్ళిపోయి బుధవారం వచ్చేటకల్లా పొద్దున్న మంది మరి వాళ్ళు తినాలి కదా, రెక్కాడితేనే కానీ డొక్కాడదో అలాంటి బ్రతుకులు. మళ్ళీ బుధవారం వస్తే మా నాన్నగారు అనేవారంట, బుధవారం అంటే ఇదేనేటి, ఇంకెన్ని బుధవారాలు లేవు ఎలా, ఇదేనేటి బుధవారం. నేనేమన్నాను, ఈ బుధవారం అన్నానా, బుధవారం అమ్మన్నాను అంతే. పంపిస్తున్నాను. అంత కఠినంగా ఉండేవారు ఆ రోజుల్లో, బిగబట్టేవారు కాబట్టి రాయించారు. మీరు కూలి ఇయ్యక బిగబట్టిన కూలి ఏం చేస్తుందంట, అది ఆ కూలి ఆనాడు 10 రూపాయలకు వచ్చండి. ఆ 10 రూపాయలకు కూడా వీడి జేబులు ఉండి మొరపెడుతూ ఉంటుంది, ప్రవ్వా ఈ జెర్మియా వచ్చేసాడు ప్రవ్వా, సత్యానంద గారికి ఇవ్వలేదు ప్రవ్వా, జెర్మియా వచ్చేసాడు ప్రవ్వా, సత్యానంద గారికి ఇవ్వలేదు. ఎందుకంటే ఈ జేబులో నుంచి నేను సత్యానంద గారి జేబులోకి వెళ్ళిపోవాలి, ఇది మొరపెడుతుంది. ప్రవ్వా నేను ఇంక ఇతని జేబులోనే ఉన్నాను ప్రవ్వా, ఇతను మార్చు, ఇతని మార్మల్స్ దయచేయి, ఇతను సంధించు, ఇతను దర్శించు, ఇతనికి బుద్ధి చెప్పు అని చెప్పబడుతుంది. ఏంటిది? 10 రూపాయల నోటు, లోనున్న నోటు ప్రార్థన చేస్తుంది నా కోసం. ప్రభా ఇతను బుద్ధి లేదు, బుద్ధి దయచేయి, ఇతను మూర్ఖుడు ప్రభా, మూర్ఖతను తీసివేయి, ఇతను దుష్టుడు ప్రభా, దుష్టతను తీసివేయి. 10 రూపాయలు మన జేబులో ఉన్నట్టు కూలి మొరపెడుతుందన్న సంగతే మీరు ఎంతమంది తెలుసు? మనము బిగబట్టిన కూలి కొన్నిసార్లు 600 ఇస్తాను లేవయ్యా అలాగా అంటూ ఉంటాం. తీరాడు పని చేసేసిన తర్వాత 500 చేతులు పెట్టి అది చూద్దాం వెళ్ళు తర్వాత చూద్దాం 500 ఇచ్చేసి అంటే 600కి మనం బేరమాడి 500 ఇచ్చేవాళ్ళు కూడా చూసాను నేను. ఆడు ఉసూరమంటే వెళ్ళిపోతుంటాడు. మరి ఈ 100 రూపాయలు కుదురుకుంటుందా? లోన్ ఉంటుంది. ఇది మళ్ళా వాడికి డబ్బులు ఇచ్చే పర్యంతం మొరపెడతానే ఉంటుంది. ఒకవేళ ఇవ్వలేదండి ప్రభువు రాకడ పర్యంతం లేక మరణ పర్యంతం కూడా ఈ 100 రూపాయలు మనం ఖర్చు పెట్టేస్తాం. కానీ ఇది మాత్రం మొరపెడతానే ఉంటుంది, ప్రభువా ఇవ్వలేదు, ప్రభువా ఇవ్వలేదు. ఇతను ఈ 10 రూపాయలు కొన్నిసార్లు మరణ పర్యంతం మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటుంది, మొర పెడతా ఉంటుంది. బిగబట్టిన సొమ్ము, పేదలకు ఇవ్వాల్సిన సొమ్ము మనం బిగబట్టామా?
మొరపెడతా ఉంటుంది. దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము మనం బిగబెట్టామా, మొరపెడతా ఉంటుంది. దేవుని మందిరానికి చేయవలసిన సొమ్ము ఇవ్వలేదా, మొరపెడతా ఉంటుంది. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయాలి అంతే. ఒకవేళ మన అన్నదమ్ములకి ఇవ్వాలి, నేను మా తమ్ముడికి ఇవ్వాలనుకోండి, ఇవ్వకపోతే ఆ సొమ్ము కూడా మొరపెడతా ఉంటుంది. ఆఫరింగ్ బాక్సుల్లో నేను ఎక్కువ ఆఫరింగ్ బాక్స్ కౌంట్ చేయను. నేను యాక్చువల్గా మా నాన్నగారి నుంచి నాకు ఉన్న అలవాటు, ఐ డోంట్ లైక్ దట్. కానీ నా చేతికి ఇస్తూ ఉంటారు, ఇది పలానా విషయాన్ని ఖర్చు పెట్టని ఇస్తూ ఉంటారు. ఆఫరింగ్ బాక్సుల్లో చిరిగిపోయి నోట్లు వేస్తుంటారు, అంటించినవి. దేవునికి ఇస్తున్నాము అనే ఇంగిత జ్ఞానము, అవగాహన లేకుండా చిరిగిపోయిన నోట, ఆ చిరిగిపోయినట్టు ప్రార్థన చేస్తే చేయదా, నీకుతా చేతదా? ప్రభా, ఈ దుష్టుడు చిరిగిపోయిన నన్ను ఇందులో వేసాడు ప్రభా, ఈయన దుష్టుని ప్రభా దృష్టించు. బెతెస్తాలో ₹10 కాసు వేశారంట ఆఫరింగ్ బాక్స్లో. నెక్స్ట్ వీక్ నిలబడి చెప్పాడు ఆయన బెతెస్తా ప్రార్థన మందిరంలో, ఏమ్మా ఎవరమ్మా ₹10 కాసు అందలేశారు, ₹10 మారుతుందా? ఇక నుంచి ఎవరైనా ₹10 అంటే మారని ఎవరైనా అందలేశారంటే మీరు కూడా మారకుండా పోతారు అన్నాడంట. ఏమన్నాడు? మీకు చూపిస్తాను కావాలంటే. ఆ సంఘంలో అడగండి, జెర్మియా ఈవేళ ఎలా చెప్పాడు, అవునా కాదా? ప్రతిదీ కూడా మనకు తెలీదు, ప్రతిదీ కూడా మొరపెడుతుంది. మన విషయంలో ఎవరు కూడా బాధపడకూడదు, మొరపెట్టకూడదు. అందుకని ఎలీషా అన్నాడు గెహాజీ తోటి, ద్రాక్ష తోటలు ఇవన్నీ సంపాదించడానికి ఇది సమయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం అండి. కలిసి చదువుదామండి, మనకి బుర్రలోకి ఎక్కించుకుందాం ఈ వాక్యం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము చదువుదామండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి తను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు, నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాస్యలను సంపాదించుటకు ఇది సమయమా? గెహాజీతో అన్నారండి, ఇది సమయమా? సంపాదించుకోవచ్చు, కానీ న్యాయంగా ఉండాలి. దేవునివి దేవునికి, కైసరివి కైసరివికి అనే ప్రిన్సిపల్తో మనము ఉండాలి. పేదవాళ్ళకు చేయవలసినవి పేదవాళ్ళకి చేయాలి. మన ఇంట్లో పని వాళ్ళకి చేయవలసినవి న్యాయంగా పని వాళ్ళకి చేయాలి. ఎవరికి చేయవలసినవి వాళ్ళకి న్యాయంగా చెయ్యాలి. ఆనాడే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇది సమయమా అన్నారు. మనం చదివిన యాకోబు పత్రికలో కూడా ఏమన్నారండి, అంచె దినముల ధనము కూర్చుకొంటిరి. ఇవి అంచె దినాలు, కడవరి దినాలు. పెళ్ళిళ్ళకి ద్రవ్యము దాయాలి, అవసరమే. ఇల్లు కట్టుకోవాలి, డబ్బు దాచుకోవాలి, అవసరం. మన పిల్లల్ని చదివించాలి, డబ్బులు కావాలి, అవసరం. దేనికదే మనము జాగ్రత్త చేసుకోవాలి, భద్రపరచుకోవాలి. కానీ అన్నీ నాకే, అన్నీ మా వాళ్ళకే, అన్నీ మేమే తినాలి అనే ప్రిన్సిపల్ మాత్రం మనకి బిలీవర్స్గా, విశ్వాసాలుగా ఉండకూడదు. మనకు కలిగిన దాంట్లో పేదవాళ్ళకి, మనకు దేవుడిచ్చిన దాంట్లో దేవునికి, మనకు దేవుడిచ్చిన దాంట్లో అవసరతలో ఉన్న వాళ్ళకి. అసలు మనం అపొస్తలుల కార్యాలు 2:42 అధ్యాయం మనం చదువుతూ ఉంటాం కదా. అపొస్తలుల కార్యాలు 2:42 హెబ్రోను సహవాసం అంటేనే ఆ 2:42 చదవకుండా రొట్టె ఇరవరాళ్ళు. మరి వాళ్ళందరూ తీసుకొచ్చి కూకబెట్టి, రండి మీరు అందరూ కూర్చోండి అని కూర్చోబెట్టి, మాది అపొస్తలుల కార్యాల్లో ఉన్నటువంటి 2 అధ్యాయంలో వారు తమకు కలిగిన వాటిని సమిష్టిగా ఉంచుకొని అన్నది వాక్యం. అక్కడికి వచ్చినట్టుకల్లా ఎవరి మట్టి కాళ్ళకే డెప్పలు ఎగిసిపోద్ది. చేత్తరాలో తీసుకొచ్చి హెబ్రోన్ గాడ్ సర్వెంట్స్, హెబ్రోన్ ఎల్డర్స్ చెప్తూ ఉంటారు కదా వాక్యం, మీరందరూ రండి అన్నీ చేస్తున్నారు కదా. మేము అపొస్తలుల బోధలో ఉన్నామని అంటారు. అపొస్తలుల బోధలో ఉన్నప్పుడు ఇది చేయడు. తమ చారా స్థిరాస్తులను అమ్మి సమిష్టిగా ఉంచుకున్న వాక్యంలో ఉంది. వాక్యం చూడండి, వాక్యంలో ఉంది, అది చూపిస్తాను మీకు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. గొప్ప గొప్ప సహవాసాలు అంటూ ఉంటారు కానీ వాక్యంలో శాఖానుశాఖం నెరవేర్చరు అని నేను చెప్తాను. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అన్నీ చేస్తారు, ఇవి ఒక్కటి చేయమంటే చేరాలి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 44 వచనమండి. అపొస్తలుల కార్యాలు 2:44.
విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని 45. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది ఈ రెండు చేయరు. భూమి మీద ఉన్న ఎవరు చెయ్యరు, ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా. చెయ్యండి అంటే వాక్యలో మాట ఉంది, అందరూ కూడా విసుక్కుని వెళ్ళిపోయారంట. ఇది చెయ్యరు కానీ పైన వాక్యం మాత్రం లెట్ us ఆల్ రీడ్ Acts 42 అని గంభీరంగా అంటారు. అపొస్తలుల కార్యాలు 2:42 చదువుతూ ఉంటారు. కిందకు వచ్చాడు కల్లా వీరు అపొస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన ఎందు ఎడతెగకయుండిరి. అబ్బా చాలా సంతోషం. మరి కింద ఇది వాక్యం లేదు, ఈ అధ్యాయం లేదా? ఎక్కడికి వచ్చేటప్పుడు అంతా ఏంటంటే చేత కదూ. కానీ వాక్యం చెప్తుందంటే మనం చదివిన యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో అంచె దినములందు ధనము కూర్చుకుంటారు. 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన వాని పరిక మీరు మోసముగా బేగపట్టిన కూలి మొరపెట్టు, మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇవ్వలేదనుకోండి ఆడి తిట్టుకుంటే వెళ్ళిపోడు. మనము ఏర్రాజు వస్తూ ఉంటాడు, మొక్కలు పీకుతూ ఉంటాడు, ఆడికి 500 బేరమడం, 400 ఇచ్చాం, 500 వచ్చినప్పుడు చూద్దామయ్యా అన్నాం, ఆడు తిట్టుకుంటే వెళ్ళిపోడు. ఆ తిట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి మన పక్షంగా. ఇక్కడ వాక్యం చెప్తుంది తెలుసా, సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో వెళ్ళిపోయినది. ఆడు 2-3 తిట్లు చేసి వెళ్ళిపోతాడు. ఆ తిట్లన్నీ కూడా పరలోకంలో వెంటనే రాసేస్తారు. చెవులలో చొచ్చిన మన ప్రార్థన వెళ్ళక నా తిట్లు వెళ్ళిపోతాయి అక్కడికి. కనుక మన దైనందిన జీవితంలో ఏది బేగపట్టకూడదు. మనతో రూపాయి ఆడి దగ్గర ఉంటే ఉండే దేవుడు మనకి ఇచ్చేస్తాడు. మనం నమ్మిన దేవుని యొక్క సుగుణాల్లో ఒక సుగుణం ఏంటంటే, ఎవరికన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసామనుకోండి, ఆడు మనకి తిరిగి ఇవ్వకపోయినా మనం మర్చిపోయినందుకు మన ప్రభువు రాసుకొని 1000 రెట్లు ఇస్తాను. మనకి 1000 రూపాయలు వస్తాయి. ఆడు 10 గురించి, కొంతమంది చేంజ్ గురించి, 1 రూపాయి గురించి నడుమే చేతులెట్టుకొని టిప్ టాప్గా ఇన్షర్ట్ చేసుకుని ఇలా ఉంటారు. ఆడు పెద్ద ₹1,00,000 కార్లు దిగుతాడు, ₹1,00,00,000 కార్లు దిగుతాడు, రూపాయి కోసం ఇలా నిలబడి చూస్తుంటాడు. ఆ గంట అయినా సరే ఆడంటూ ఉంటాడు, ఉండండి చేంజ్ వచ్చి ఇస్తాను అంటూ ఉంటాడు. ఆడు ₹1. నిన్నే చూసాం, ఒక్క ₹30 గురించి చెదకొట్టేసినట్టు హోటల్లో. ఎన్ని రూపాయలండి? ఆఫ్టర్ ఆల్ ₹30. 5వ వచనంలో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకుంటారు. అంటే కొంతమంది ఎలాగంటే సాటిస్ఫైయింగ్ అనమాట. ఆ రోజు మటన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ప్రాన్ కర్రీ ఇలా వండాలి అని అనుకొని హ్యాపీగా వండుకొని తింటూ ఉంటారు. ఏ ఒక్కటి తక్కువైనా అసలు తక్కువ అనేవారు. కానీ వాక్యం అది ఒప్పుకోవట్లేదు. వాక్యం ఏం చెప్తుందంటే సమృద్ధిగా తినండి, సమృద్ధిగానే తినండి, ఎక్కతెక్కలుగా తెచ్చుకొని ఎక్కతెక్కలుగా తినకండి అని అర్థం. అక్కడ హృదయములను పోషించుకుంటున్నా అంటే అర్థం ఏంటంటే సాటిస్ఫైయింగ్ అనమాట. నీకేమి ఇష్టమమ్మా? ప్రాణ, ఓకే. నీకేమి ఇష్టం? ఫిషా, ఓకే. అన్ని డిష్లు అక్కడ పెడతా ఉంటారు. అన్ని డిష్లు అవసరం లేదు. మనం ఎప్పుడూ కూడా బ్రతకడానికే తినాలి కానీ తినడానికే బ్రతకకూడదు. మొన్న అన్ని సమృద్ధిగా ఉన్నాయి అయినప్పటికీ కూడా. అందుకని డాక్టర్లు కూడా ఏమంటారండి మధ్యకాలంలో, కొంచెం అర్ధాకలితో ఉండాలి అయ్యా, ఆరోగ్యం బాగాలంటే ఏమన్నారండి? అర్ధాకలితో. మొన్న సేమియా చేశారు ఇంట్లోనూ, తినేసాను, ఇంకా మిగిలిపోయింది, ఎవరికైనా ఇచ్చేద్దామలే అందే. ఎందుకే, రాత్రి 9:30 అయిపోయింది కదా, రాత్రి కూడా ఈ నీళ్ళలో పడి వెళ్తాం, వదిలేసాయి, మనం వెళ్ళాం అని చెప్పేసి నేనేం చేశానంటే అవన్న కాస్తంతా కూడా రాత్రి 11కి మెక్కేశాను. ఆ తిన్న దగ్గర నుంచి 1 గంట వరకు స్థిమితి లేదు నాకు, భుక్తాయాసం వచ్చేస్తుంది. పారేత్తం ఎందుకని తినేసాం. అర్థమైందా? సో పేదలకు చేయవలసిన పేదలకు చేయాలి, దేవునికి చేయవలసిన దేవునికి చేయాలి, మందిరానికి చేయవలసిన మందిరానికి చేయాలి, ఇరుగు పొరుగు వారికి చేయవలసిన ఉంటూ ఉంటాయి. ఇరుగు పొరుగు వారికి మనం ఏమో సూడిదలు అంటూ ఉంటారు కదండి, గాడిదలు సూడిదలు. సూడిదలు గాడిదలు కాదు,
మనమేదో మరి క్రిస్మస్లకేమో కొన్ని పప్పలు పంచిపెట్టాలో, ఆ సూడిదలో మరి ఇది ఎప్పుడో తెస్తా ఉంటారు కదా సూడిదలో గాడిదలో, మరి విన్నాను అంతే. మరి అయ్యయ్యో 4 ఏళ్ళకే పంచిపెట్టేస్తాం. ఇవి కాదు, మనం ఎప్పుడైనా పంచిపెట్టచ్చు, పేదవారికి ఎప్పుడైనా ఇవ్వచ్చు. వాక్యం ఖండితంగా చెప్తుంది, మీ హృదయములను పోషించుకుంటారు. అంటే మనం సంతృప్తికరంగా తినేసాం అబ్బా అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చాడు తిన్నాం, దేవునికి వందనాలు. ఇంట్లో నలుగురుంటే నలుగురిని సాటిస్ఫై చేయడానికి మనం పెట్టుకోకూడదు. ఓ పిల్లకి రొయ్యలు అంటే ఇష్టపడదు, ఇంకో పిల్లకి ముళ్ళు తీసుకుంటామంటే కష్టం కాబట్టి దానికేమో రొయ్యలు, చికెన్ అంటే తింటుంది కాబట్టి దానికేమో జాయింట్లు. ఇలా కాదు, మన హృదయాలను పోషించుకునేటంతగా మనము ఉండకూడదు. విశ్వాసంగా దేవుడు కోరింది మనకి ఇస్తాడు, కానీ మనము మాత్రం చాలా లిమిట్స్లో ఉండాలి. అర్ధాకలి అంటూ ఉంటారు. కొంతమందికి పొట్ట పెరుగుతున్న వాళ్ళకి ఈ మధ్య డాక్టర్లు ఏమైనా సలహా ఇస్తారంటే, ఏమయ్యా ఒకసారి 3 ప్లేట్లు లాగించుకయ్యా బాబు, ఆ 3 కంచాలు కూడా 3 సార్లు తిని కొత్త తిని అంటున్నారు. జెర్మియా గారని ఒక ఆయన వచ్చేవాడు, ఆయన పొద్దున్నే 2 ఇడ్లీ తింటాడంట, షుగర్ ఇవన్నీ కాబట్టి. ఇంత బాక్స్ ఎట్టుకొచ్చాడు, ఇంత సంచి ఎట్టుకొచ్చేవాడు. ఏంటారు ఇంత సంచిలో ఏముందని అనుకున్నాను, ఒక ఇడ్లీ ఉంటుంది అందులో. ఎంత సంచి, ఎంత బాక్సు, ఎంత బాటిల్ కాయ, ఇలా మోసుకొచ్చేవాడు. తెగ తినేస్తాడేమో అనుకున్నాను. తీర చూస్తే ఇలా ఒకసారి ఇలాగ నా 5 నెలలు తీసాడు, పుస్ అన్నది. ఒక ఇడ్లీ అట్టడి కొంత ఇడ్లీ. కొంతమంది ఇడ్లీలు ఇంతంతే వేస్తూ ఉంటారు. ఎందుకు పిండి ఒకసారి వేసే పిండి 2 సార్లు వేసుకోవచ్చు. ఆడవాళ్ళు చాలా పొదుపు చేస్తుంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఏమో ఎస్తేరు లాంటి వాళ్ళేమో ఎంత దెబ్బరొట్టలాగా వేస్తారు ఇడ్లీ. మా ఎస్తేరు ఒక ఇడ్లీ అయితే పెద్ద దెబ్బరొట్టలాగా ఉంటుంది. కొంతమంది అలాగా. కానీ ఈవేళ అండర్లైన్ చేసుకోవాల్సిన వచనం ఏంటంటే, ఒక వచనమేమో హృదయాలను స్థిరపరచుకోండి అని ఉంది. మనం చదివిన వాక్యంలో హృదయాలను పోషించుకుంటారు అని ఉంది. అంటే మనము అందరినీ కూడా తిండి విషయంలో సాటిస్ఫై చేయాలని పెట్టుకోకూడదు. అన్ని విషయాల్లో కూడా సాటిస్ఫై అవ్వాలి. మనం అనుకుంటూ ఉంటాం తిండే ముఖ్యం అనుకుంటూ ఉంటాం. జేసీ రావు గారు ఈ మధ్యకాలంలో వచ్చారు. అంకుల్ని అడిగాను నేను. వచ్చిన వెంటనే మా తమ్ముడు ఇంటికి వచ్చిన తర్వాత, అంకుల్ మీరు ఏమేమి తింటారో అవి రెడీ చేసి పెట్టండి. ఆయన ఏమన్నారు తెలుసు, సింపుల్గా, ఏమయ్యా నేను వయసులో ఉన్నప్పుడు తినవలసినవన్నీ తినేసాను అంతే, ఇంకా ఏమీ తిన్నా అన్నాడు అంతే. మరి ఏం తింటారు మరి సాయంకాలం, మరి భోజనం చేయాలి కదా అన్నాను. ఉన్నది పెట్టవయ్యా అన్నాడు అంతే. ఆయనకి ఎంత వయసు, 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలు ఉన్న ఆయన్ని నేను అడిగితే, సాయంకాలం మీకు ఏమనమంటారు అంకుల్ గారు, ఏం తింటారంటే, నేను వయసులో ఉన్నప్పుడు తినవలసిన తినేసినాయా, ఇంకేమి తిన్నాడు అంతే. మరి సాయంకాలం ఎవరు తినాలి కదా అంకుల్ అన్నాను. ఏముండేది పెట్టి తింటాను అన్నాడు అంతే. కనుక మన జీవితాల్లో ఈ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ తప్పక పాటించాలి. ఇంట్లో వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు మా మామగారు ఉన్నారు. మా మామగారు ఎప్పుడు కూడా ఆయన జాస్ ఎలా ఉండేదంటే, మా అత్తగారిని సాటిస్ఫై చేయడం అన్ని విషయాల్లో. ఆవిడకి నొప్పి కలగకూడదు, ఆవిడకి బాధ కలగకూడదు, ఆవిడకి ఏమి అవ్వకూడదు, అంత ఆవిడ ఏదంటే అది. ఇప్పుడు ఆవిడ ఈ వర్షానికి నాకు వేడివేడి పొగడు అయితే బాగుండు అనుకుంటున్నాను అని ఇలా పడుకునేది అంతే. అంతే మొదలెట్టుకోండి మా మామగారు. జర్మి అనుకోండి, వెళ్ళు బజార్కి వెళ్ళు, బయట హోర్న వాన, బజార్కి వెళ్ళు, పొగడి పట్రా, పొగడితో పాటు బజ్జీ పట్రా, వేడిగా ఉండాలి. మా అత్తగారు సింపుల్గా ఈ వర్షానికి పొగడి తినాలనిపిస్తుందని ఇలా పడుకునేది అంతే. చిన్న మాట. మా మామగారికి ఎండ సర్రని, కొంతమందికి భార్యలు అన్నది భర్తలకి బొరకి సర్రని ఎక్కేద్ది. అయ్యి బాబా, ఆవిడ సాటిస్ఫై చేసేయాలి అంతే. కొడుకులు ఎలా పోయినా పర్లేదు, కూతురు ఎలా పోయినా పర్లేదు, ఆవిడ సాటిస్ఫైయింగ్ అంతే. అంటే కళ్ళారు చూసాం కాబట్టి చెప్తున్నాం. మేము ఏమి చూచామో, ఏమి తాకామో, ఏమి స్పృశించామో అని వాక్యం అయ్యే చెప్తున్నాం. జనాల్ని మనం సాటిస్ఫై చేయడానికి ఎప్పుడు కూడా కుదరదు. జనాలను సాటిస్ఫై చేస్తూ ఉంటే కనుక మన బిడ్డలు కూడా హృదయాలు ఇలాగే పోషించుకుంటూ ఉంటారు. మన బిడ్డలు క్రమము నేర్పాలి, భక్తి నేర్పాలి. అప్పుడు వాటంతటా అవే. వాక్యంలో మాట ఉందండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను, నిద్రిస్తామంటే దేవుడు ఆటోమేటిక్గా తెస్తాడండి. ఏలియాను కాకోలములతో పోషించిన దేవుడు రొట్టె మాంసం, రొట్టె మాంసం. ఆయనకు ప్రేమగా ఉంటే కనుక దేవుడు రొట్టె పంపిస్తాడు, మాంసము కూడా పంపిస్తాడు. కనుక కీ పాయింట్ ఏంటంటే,
మన దేవుడు విలువైన భూఫలము నిమిత్తము కనిపెట్టుచు ఉన్నాడు. మనమే ఆయనకు విలువైన భూఫలము. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఆయన సంఘములో నాటాడు. మన కాన్సన్ట్రేషన్ డబ్బు మీద ఉండకూడదు, మన కాన్సన్ట్రేషను వస్త్రాల మీద ఉండకూడదు, మన కాన్సన్ట్రేషను ఇహ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. కానీ దేవుడే పోషిస్తాడు కదా. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు అరణ్యములో దేవుడు మన్నాతో పోషించాడు, పూరేళ్ళు పంపించాడు. ఏమీ కొదువు చేయలేదండి దేవుడు. మరి మనకెందుకు కొదువు చేస్తూ ఉంటాడు? అందుకనే దేని గురించి చింతపడకుడు కానీ అన్నారు. దేని గురించి కూడా చింతపడకుడి కానీ అని మిగిలిన వెర్సెస్ అన్నీ కూడా రాశారు. కనుక మనము కడవరి వాన అని లాస్ట్ వీక్ చూసాం. ఈ వారం కూడా కడవరి వర్షము. దేవుడు అంటే ఈ దేవుని దీవెన కొరకు మనం కనిపెడితే దేవుడు మనకు దీవెనల వర్షం అనుగ్రహించి మన నుంచి దేవుడు విలువైన ఫలాలు మనం ఎలా ఫలిస్తామంటే 30 60 100 మళ్ళీ పైకి ఇంకేమందంటే కీ పాయింట్, మీ ఫలము నిలిచి ఉండుటకు. ఫలము నిలిచి ఉండాలి. చెట్టుకు ఒక్కొక్కసారి సిటారు కొమ్మ ఉంటుంది, మధ్యలో ఉంటుంది కాయ, అన్ని ఆకులు, పెద్ద కాయ మనకు తెలీదు, ఎటు చూసినా కనబడదు. వన్ ఫైన్ మార్నింగ్ తయారైపోయి దబేలు కింద పోద్ది, మంచి రంగు వచ్చేసి మనం చూడం. శ్రేష్టమైన ఫలం. సో ఈవేళ ఈ వాక్యాన్ని మీరు హృదయాలు ముద్రించుకోండి. ఎవరికి చెల్లించవలసిన వాళ్ళకి చెల్లించాలి. మనం ప్రతి దాని విషయంలో కూడా అబ్బా అనే విధంగా ఉండకూడదు. అర్థమైందా? మా ఊడండి 4000 అయితేనే షర్ట్ అండి, 4000 షర్ట్ అయితేనే లేకపోతే వేసుకోడు అన్నాడు. 4000 షర్ట్ అయితేనే వేసుకుంటాడంట. మన పిల్లల్ని ఆ విధంగా పెంచకూడదు. అర్థమైంది కదండి? రజనీకాంత్ గురించి చెన్నైలో ఎంత ఫేమస్ అంటే రజనీకాంత్, అతను తొడిగే షర్ట్ రెడీమేడ్ వేసుకుంటాడంట, ఎప్పుడు కుట్టించుకోడంట. 200కి మించదంట. ఎక్కడో చోట ఏదో మూల ఎంత అంటే షర్ట్ రజనీకాంత్, అతని షర్ట్ ఖరీదు 200. మా మాంగారు ఎక్కడ కొంటాడంటే రాజమండ్రిలో రోడ్ల పక్కనే, కొన్ని రోడ్ల పక్కనే అక్కడ 100కి 3 బనియన్లు. అది నేనేమో ఈడ్స్తంతే పైసరాలు, నేనేమో నా బనియను 150 రూపాయలు. మా మాంగారికి ఏమో 100 రూపాయలు కింద బనియన్లు అండి, 3 బనియన్లు. కనుక మన జీవితాల్లో మన హృదయాలను స్థిరపరచుకుందాం. మన కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ప్రభు వైపు పెడదాం. ప్రభు వైపే విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించవనైనా యేసు వైపు చూస్తూ. మన ఇంట్లో భర్తలు భార్యల్ని పిల్లల్ని సాటిస్ఫై చేయడం కాదు, భార్యలు భర్తల్ని పిల్లల్ని సాటిస్ఫై చేసేసి మనకి ఏదో చేసి పెట్టేయాలి, ఏదో తెచ్చేయాలి, ఏదో 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 అనుకోకూడదు. సాటిస్ఫై చేయడానికి రకరకాలుగా చేస్తూ ఉంటారు. అవన్నీ దేవునికి ఇష్టం ఉండదు. ఒక చీరలో ఇంటింటికి వచ్చి చీరలు అమ్ముకునేవాడు మొదట నడిచి వచ్చినాడు, తర్వాత ఏమో లోన నుంచి మోటార్ సైకిల్ ఇల్లు కట్టేసేసాడు. ఒక అతను మాకు ఎదురుకుండానే ఆడొత్తి పిలిచేసేవారు. ఇంకా ఆడు వారానికి కోసం వచ్చేసాడు. 6 చీరలు చేసేది. ఎన్ని చీరలు అండి? 6 చీరలు. వచ్చాడంటే 6 చీరలు. మా మాంగారు ఎంత అయింది? అయ్యేందుకు మొన్నే కదా 6 చీరలు తీసుకున్నాం అంటే ఇంకా అలా అడిగే ప్రసక్తే లేదు. మా మాంగారు మా అత్తగారు 2 తీసుకుని 2 చీరలకు డబ్బులు కట్టేసి ఆయన వెళ్ళిపోడు. అంతే. ఎంతోమంది బట్టలు అమ్మేవాళ్ళు, మినపప్పు అమ్మేవాళ్ళు, కందిపప్పు అమ్మేవాళ్ళు, మొత్తం అందరూ కూడా మొక్కలు అంటారా, మొక్కలు అమ్మేవాళ్ళు అందరూ కూడా ఇంటి దగ్గరే క్యూ. మనము అలాగా ఇతరులను సాటిస్ఫై చేయకుండా చూసుకోవాలి. మనం ఇష్టం అంటే కనుక మనం తెగించకూడదు. ఇష్టమన్నా కూడా ప్రభు కొరకు మనం ఏం చేయాలండి? కనిపెట్టాలి. మనం ఏది కొన్నా ఏమి చేసినా ప్రభు మహిమార్థం చేయాలి. ఇష్టానుసారంగా మనం ఖర్చు పెట్టకూడదు, ఇష్టానుసారంగా మనం పొదుపు చేసుకోకూడదు. వాక్యం చెప్తుంది. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎందుకు చెప్పాడు ఈవేళ జెర్మియా, ఎందుకు ఇలా రాయించారు? ఈ లేఖనాలు మన జీవితాలను బాగు చేస్తాయి, మన కుటుంబాలను బాగు చేస్తాయి, మన హృదయాలను స్థిరపరుస్తాయి. అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రభు మీద ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా చేసుకుంటే హృదయాలను పోషించుకుంటూ ఉంటే ఇంకా ప్రభు మీద ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. తినడం తాగడం తర్వాత ఇంకేముండదండి? నిద్ర. కానీ వాక్యం సెలవిస్తుందంటే మెలకు కలిగి ప్రార్థన చెయ్యాలి. కనుక మన డబ్బు మన విషయంలో మొరపెట్టకూడదు.
ఏది న్యాయంగానో అది చేసేయాలి. మన ఇంటికి వచ్చిన పనోళ్ళు కానీ కూరగాయలు కానీ ఎవరైనా సరే మన గురించి తిట్టుకుంటే వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి, తిట్టుకుంటూ వెళ్ళకూడదు. ఎవడన్నా కూరగాయలు వచ్చాడనుకోండి, ఎక్స్ట్రా ఒక కూరగాయ మీరు తీకండి, ఆడు తూకం తక్కువ వేసి తీసాడు, దేవుడు మనం పూర్తి చేస్తాడు. ఆడు 400 గ్రాములు ఇచ్చినా కానీ మనం వండేటప్పటికల్లా వృద్ధి అయిపోద్ది. అది 600 సరిపడినంతగా అయిపోద్ది కూర. 1 కేజీ బెండకాయలు తెచ్చాం, 10 మందికి కూర సరిపోద్ది. ఎందుకంటే దేవుడు ఆ విధంగా సిద్ధపరుస్తాడు మనకి. అర్థమైంది కదండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్.